బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రష్యా యుక్రెయిన్ వార్లో బిగ్ ట్విస్ట్. రష్యా అధ్యక్షుడు పుతిన్ని అరెస్ట్ చేయబోతున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. పుతిన్పై ఇప్పటికే అంతర్జాతీయ కోర్టు అరెస్ట్ వారెంట్ని రిలీజ్ చేసింది. అలాగే హంగరీలో అరెస్ట్ చేస్తారని ప్రస్తుతానికైతే ప్రచారం అవుతుంది. హంగరీలో ట్రంప్తో పుతిన్ భేటీ కానున్నారు. యుక్రెయిన్ అలాగే రష్యాకు సంబంధించిన యుద్ధం ముగింపుపై కీలక చర్చ కోసం హంగరీకి వెళ్లనున్నారు. ఒక పక్కన పుతిన్ని అరెస్ట్ చేస్తారన్న వాదనలు వస్తున్న సమయంలో హంగరీ ప్రైమ్ మినిస్టర్ మాత్రం అలాంటివి ఏమీ జరగవు అని చెప్పేసి ఆయన హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో ఒక రకంగా చూస్తే కనుక ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ని అయితే రిలీజ్ చేసింది. కానీ దాన్ని అమలు పరచడానికి దానికి అధికారం లేదని చెప్పుకొస్తున్నారు, కొంతమంది వాదిస్తున్నారు. సో మొత్తం మీద ఒక రకంగా ఉత్కంఠం అయితే నెలకొంది. ఇటు రష్యా అలాగే యుక్రెయిన్కి సంబంధించిన వార్ ఏదైతుందో వారికి సంబంధించిన కీలక చర్చల కోసం హంగరీలో భేటీ కానున్నారు. ఇటు ట్రంప్ అలాగే ట్రంప్తో పాటు పుతిన్ అలాగే హంగరీకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ మరికొంతమంది సభ్య దేశాలు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది. సో మొత్తం మీద మరి ట్రంప్ని అరెస్ట్ చేయబోతున్నారా? ట్రంప్ని అరెస్ట్ చేసే అంత దమ్ముందా ట్రంప్ పుతిన్ని అరెస్ట్ చేసేంత దమ్ముందా ట్రంప్కి? రానున్న రోజుల్లో ఏంటి మరి? ఒక్కసారి మనం చూస్తే కనుక ట్రంప్ అండ్ పుతిన్ హ్యావ్ డిసైడెడ్ టు మీట్ ఇన్ హంగరీ టు డిస్కస్ ఎ పాసిబుల్ ఎండ్ టు యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్. ద $1 million question is how the Russian leader who faces an arrest warrant will reach Budapest. సో మొత్తానికైతే ట్రంప్ పుతిన్ హంగరీలో కలుద్దామని మొత్తానికైతే వాళ్ళ అగ్రిమెంట్కి వచ్చారు. వచ్చిన తర్వాత మరి యుక్రెయిన్ రష్యాకి సంబంధించిన ఇష్యూపై ఆయనని అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందా అన్న దానిపై ప్రస్తుతానికైతే ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇటు రష్యాకి సంబంధించిన పుతిన్, ఆయనపై అరెస్ట్ వారెంట్ ఉంది. ఉన్న సమయంలో మరి ఆయన హంగరీకి సంబంధించిన బుదాపెస్ట్కి మరి ఆయన ఎలా చేరుకుంటారా అన్నపై ఒకసారి డిస్కషన్ కూడా నడుస్తుంది. మొత్తం మీద అయితే ఒక రకమైన ఉత్కంఠం అయితే నెలకొంది. ఇటు అలాస్కాలో ఇంతకుముందు గతంలో మనం చూసాం, ఇటు ట్రంప్ పుతిన్ ఇద్దరు అక్కడికి చేరుకొని యుక్రెయిన్ అలాగే రష్యాకు సంబంధించిన వార్ గురించి వాళ్ళు చర్చలు జరిపారు. కానీ ఆ చర్చలు ఫలించలేదు. ట్రంప్ ఖచ్చితంగా నేను పుతిన్కి చెప్పి ఈ యుద్ధాన్ని ఆపేస్తాను అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్స్ ఇచ్చారు. కానీ పుతిన్ మాత్రం కాంప్రమైజ్ అవ్వలేదు, యుద్ధాన్ని ముందుకి కొనసాగించారు. సో మొత్తానికి అప్పుడు ట్రంప్ చాలా హర్ట్ అయ్యాడు పర్సనల్గా కూడా. కానీ మళ్ళీ ఈసారి మనం చూస్తే కనుక ఇటు రష్యా యుక్రెయిన్ వార్ని నేనే ఆపాను, 8 వార్స్ ఇప్పటిదాకా 7 వార్స్ని ఆపాను, ఇప్పుడు అలాగే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వార్ని కూడా నేనే ఆపానని చెప్పేసి తన అకౌంట్లోనే వేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటు ఆయనకి ఎవరైతే కొమ్ము కాస్తున్నారో పాకిస్తాన్కి సంబంధించిన షాబాజ్ షరీఫ్ కానీ ఇతర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రంప్కి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వాలని చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే పుతిన్ని మరి అరెస్ట్ చేయబోతున్నారా? ఇంటర్నేషనల్ అరెస్ట్ వారెంట్, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఇటు రష్యా యుక్రెయిన్కి సంబంధించిన వార్లో చాలామంది సైనికులను చంపేశాడు అన్న ఆరోపణలు పుతిన్పై ఉన్నాయి. ఆ ఆరోపణలపై జడ్జిమెంట్ వచ్చింది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు చాలా క్లియర్గా అరెస్ట్ చేయండి పుతిన్ని అని చెప్పేసి ఒక అరెస్ట్ వారెంట్ని అయితే రిలీజ్ చేసింది. సో మరి ఒక రకంగా ఉత్కంఠం అయితే నెలకొంది. హంగరీ బుదాపెస్ట్లో ఏదైతే ఒక మీటింగ్ జరగబోతుందో రష్యా యుక్రెయిన్కి సంబంధించి, మరి అది సఫలించబోతుందా లేకపోతే ఆయనని అరెస్ట్ చేసే అవకాశం ఉందా అన్న దానిపై ప్రస్తుతానికి ఉత్కంఠం నెలకొంది. ఇటు రష్యాకు సంబంధించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి కూడా ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ అయింది. వీ నీడ్స్ టు ఫిగర్ అవుట్ హౌ టు గెట్ పుటిన్ టు బుదాపెస్ట్ ఫస్ట్ బై నావిగేటింగ్ ఏ హోస్ట్ ఆఫ్ ప్రాక్టికల్ అండ్ లీగల్ హర్డల్స్ యాజ్ వెల్ యాజ్ శాంక్షన్స్ ఇంపోజ్డ్ బై ద యూరోపియన్ యూనియన్. సో రష్యా విదేశాంగ మంత్రి కూడా చెప్పుకొస్తుంది, ఫస్ట్ ఈ కాంప్లికేషన్స్, ఈ లీగల్గా ఏవైతే కాంప్లికేషన్స్ ఉన్నాయో, లీగల్గా ఏవైతే అడ్డంకులు ఉన్నాయో ఆ అడ్డంకులు అన్నిటినీ తొలగించుకున్న తర్వాత ఆయనని అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పేసి రష్యాకు సంబంధించిన విదేశాంగ మంత్రి కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. 2023లో మనం చూస్తే కనుక 2023లో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ICC ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ పుతిన్కి సంబంధించి ఆయనని అరెస్ట్ చేయండి, యుక్రెయిన్లో చాలామంది పిల్లలు చనిపోయారు, పిల్లలు చనిపోవడానికి కారణం పుతిన్ కాబట్టి పుతిన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి 2023లోనే ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. కానీ దాని తర్వాత మనం గమనిస్తే కనుక అలాస్కాలో కూడా పుతిన్ అలాగే ట్రంప్ ఇద్దరు భేటీ అయ్యారు. ఆ భేటీ అయిన సమయంలో ఈ అంశం తెర మీదకి రాలేదు. కానీ ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఇది తెర మీదకి వస్తుంది. మరి హంగరీలో మీటింగ్ కోసం ఆయన వచ్చే ముందే ఆయనకి లీగల్గా ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిని తొలగించాలని చెప్పి విదేశాంగ మంత్రి కూడా చెప్పడం మనం గమనించాలి. ఒక్కసారి రష్యా కూడా అలర్ట్ అయిపోయింది. ఈ
వారెంట్కి సంబంధించి ఇప్పుడు లైమ్లైట్కి వచ్చింది కాబట్టి అంటే ఖచ్చితంగా దానికి సన్నాహాలు జరుగుతున్నాయా? మరి ఒక రకంగా మనం చూస్తే కనుక అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు సంబంధించి కోర్టుకి అధికారాలు ఉండవు అరెస్ట్ చేయడానికి. దానికి సంబంధించిన దేశాలు ఏవైతే ఉన్నాయో సభ్యత్వం కలిగి ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే అరెస్ట్ చేసే అధికారం ఉంది. సో మనం గతంలో కూడా మనం చూస్తే ఇటు హంగరీ అలాగే మిత్ర దేశాలు సెర్బియా కావచ్చు, రొమేనియా కావచ్చు, ఇవన్నీ కూడా రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ని అరెస్ట్ చేయాలి, ఆయన ఎయిర్ క్రాఫ్ట్ కనుక ఇటు రొమేనియా కానీ సెర్బియా కానీ అలాగే హంగరీకి కానీ వచ్చినా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి అక్కడ ఆ దేశాలకు సంబంధించిన ప్రజలు కానీ అక్కడ ఉన్న నాయకులు కానీ చెప్పుకొస్తున్నారు. జర్మనీ కూడా హంగరీకి చెప్తుంది చాలా క్లియర్గా, మీరు పుతిన్ని అరెస్ట్ చేయండి అని చెప్పేసి. ఇటు జర్మనీ, అటు రొమేనియా, సెర్బియా అలాగే హంగరీ ఈ చుట్టుపక్కల దేశాలు ఏవైతే దేశాలన్నీ కూడా పుతిన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పేసి చెప్తుంది. కానీ మొత్తం మీద మరి పుతిన్కి సంఖ్యలు తొడిగే అవకాశం ఉందా, సంఖ్యలు తొడిగి అతన్ని జైలుకి పంపించే అవకాశం ఉందా లేదా అంటే అది ఒక రకంగా కళ అనే చెప్పుకోవాలి. మనం చూస్తే కనుక హంగరీ ఒక అగ్రిమెంట్ చేసుకుంది. అప్పుడున్న రష్యన్ ప్రైమ్ మినిస్టర్ విక్టర్ ఆర్బన్తో ఒక అగ్రిమెంట్ 1998లో ఒక అగ్రిమెంట్ చేసుకుంది. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో ఏవైతే అప్పుడున్న కేసులు ఏవైతే ఉన్నాయో రష్యాకు సంబంధించి, సో ఆ కేసులన్నీ కొట్టివేయాలని చెప్పేసి 1998లో హంగరీ ఒక అగ్రిమెంట్ చేసుకుంది రష్యాతో. ఆ అగ్రిమెంట్ అయిన తర్వాత ఇప్పటిదాకా దానిపై ఎలాంటి చర్చ జరగలేదు. సో పుతిన్ని హంగరీకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్ అయితే మేము అరెస్ట్ చేయట్లేదు అని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు. కానీ మిత్ర దేశాలు ఏవైతే రొమేనియా, సెర్బియా అలాగే జర్మనీ లాంటి దేశాలు కూడా పుతిన్ని అరెస్ట్ చేయాలని కోరుతున్నాయి. మరి రానున్న రోజుల్లో సంఖ్యలతో పుతిన్ జైల్లో ఉండబోతున్నాడా లేదా ఏంటి అనేది ఒక రకంగా ఉత్కంఠమైతే నెలకొంది. సో హంగరీ అయితే పుతిన్కి సంబంధించి హంగరీ ప్రైమ్ మినిస్టర్ కూడా రెస్పాండ్ అయ్యారు, అక్కడ ఉన్న నాయకులు కూడా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు, పుతిన్ సేఫ్టీ మా బాధ్యత, మేము ఖచ్చితంగా పుతిన్ని సేఫ్గా ఉంచుతాము, ఆయనకు అరెస్ట్ చేసే అవకాశం ఉండదు, అరెస్ట్ చేయకుండా చూసుకుంటాము, మా భూభాగంలో ఉన్నంతసేపు ఆయనకి 100% సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తామని చెప్పుకొస్తున్నారు. సో ఏప్రిల్లో మనం చూస్తే కనుక ఏప్రిల్లో ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు అలాగే మిగతా లీడర్స్పై కూడా వార్ క్రైమ్స్ ఉన్నాయి, వాళ్ళపై కూడా వార్ క్రైమ్స్ ఉన్నాయి. మరి ఇజ్రాయెల్కి సంబంధించిన నెతన్యాహు కావచ్చు అలాగే మిగతా లీడర్స్పై కూడా వార్ క్రైమ్స్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో కూడా వాళ్ళపై కేసెస్ నమోదయ్యాయి, వాళ్ళపై అరెస్ట్ వారెంట్లు కూడా ఉన్నాయి. కానీ మొత్తం మీద వాళ్ళని మాత్రం అరెస్ట్ చేయలేదు. మన గతంలో చూస్తే కనుక ఆర్బన్ అని చెప్పేసి హంగరీకి సంబంధించిన ప్రైమ్ మినిస్టర్, ఆయన చాలా క్లియర్గా ఇటు ట్రంప్తోని అలాగే ఇటు పుతిన్తోని వీళ్ళిద్దరితోని మాట్లాడుతున్నాడు. ఒక హై ప్రొఫైల్ మీటింగ్ జరగబోతుంది కాబట్టి దానికి గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ చేసుకున్నాము మేము. సో ఖచ్చితంగా హంగరీ అనేది దానిపై ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన, ఎసెన్షియల్లీ ద ఓన్లీ ప్లేస్ ఇన్ యూరోప్ వేర్ సచ్ ఏ మీటింగ్ క్యాన్ బి హెల్డ్. సో యూరోపియన్ కంట్రీస్కి సంబంధించి యూరోపియన్ దేశాలలో కూడా హంగరీ అన్ని రకాలుగా అనువైన చోటు, ఇలాంటి హై ప్రొఫైల్ మీటింగ్ జరగడానికి ఇది ఒక అనువైన చోటు అని చెప్పేసి ఓబ్రన్ కూడా చెప్పుకొచ్చాడు. సో ఒక రకంగా మనం చూస్తే ఇటు హంగరీ మాత్రం చాలా క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చింది, సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ట్రంప్ అలాగే మిత్ర దేశాలు కొన్ని మనం చూస్తే కనుక రొమేనియా, సెర్బియా అలాగే జర్మనీ, ఈ దేశాలన్నీ మాత్రం పుతిన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి ప్రెషర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇటు ట్రంప్ని ప్రెషరైజ్ చేస్తున్నారు అలాగే హంగరీని కూడా ప్రెషరైజ్ చేస్తున్నారు. సో రానున్న రోజుల్లో మరి ఎలా ఉండబోతుంది? ఇటు 15 సంవత్సరాలు పవర్లో ఉన్నాడు ఆర్బన్ హంగరీకి సంబంధించిన 15 సంవత్సరాల నుంచి పవర్లో ఉన్నాడు. ఆయన ఎలాంటి ప్రెషర్ని తీసుకోవట్లేదు, చాలా క్లియర్గా ఉన్నామని చెప్పేసి ఆయన చెప్పుకొస్తున్నాడు. సో మొత్తం మీద అయితే ఒక రకంగా ఉత్కంఠం నెలకొంది. చాలా క్వశ్చన్స్ ఏవైతే ముందున్నాయో ఆ క్వశ్చన్స్ అన్నిటిని రిజాల్వ్ చేసుకుంటామని చెప్పేసి రష్యా విదేశాంగ మంత్రి కూడా క్రెమ్లిన్ కూడా చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అరెస్ట్ వారెంట్ని ఇష్యూ చేశారు, కానీ పుతిన్ ఆ అరెస్ట్ వారెంట్ 2023లో ఏదైతే అరెస్ట్ వారెంట్ చేశారో ఆ అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయినప్పటి నుంచి పుతిన్ కూడా తన ఇంటర్నేషనల్గా తను తిరిగే ట్రావెల్ చేసే దేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా తగ్గించుకుంటూ వచ్చాడు. ఓన్లీ యుక్రెయిన్కి రష్యాకి సంబంధించిన ఈ వార్ కోసం ఇంతకుముందు అలాస్కాకి వెళ్ళడం కానీ ఇప్పుడు హంగరీకి వెళ్ళడం కానీ ఒక రకంగా మనం చూస్తే కనుక ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఇచ్చిన స్టేట్మెంట్కి పుతిన్ కానీ అలాగే రష్యన్ ప్రభుత్వం కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దానికి లీగల్గా ఏవైతే అడ్డంకులు ఉన్నాయో వాటన్నిటిని కూడా సరిచేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పుకొచ్చారు. సో శాంక్షన్స్ ఆల్రెడీ
రష్యన్ ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి అంటే ఇప్పుడు పుతిన్ ట్రావెల్ చేసే ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఉంటుంది కదా, ఆ ఎయిర్ క్రాఫ్ట్ దానిపై ఆంక్షలు విధించారు ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న దేశాలకు సంబంధించి. మా భూభాగంలో కనుక పుతిన్కి సంబంధించిన ఫ్లైట్ కనుక కనిపించినా ఖచ్చితంగా మేము దాన్ని కూల్చివేస్తాం, లేకపోతే ఆయనని అరెస్ట్ చేస్తామని చెప్పేసి మిత్ర దేశాలు ఈ హంగరీ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ కూడా చెప్పుకొస్తున్నాయి. సో ఒక రకంగా ఉత్కంఠమైతే నెలకొంది. మరి పుతిన్ని అరెస్ట్ చేయబోతున్నారా లేదా అన్న దానిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.